శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. తులారాశి వారికి రాబోతున్నటువంటి 2025-26 సంవత్సరంలో ఎలా ఉండబోతుందని చూద్దాం. తులారాశి వారికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నారు. ముఖ్యంగా వచ్చినప్పటికీ ప్రథమార్థం కన్నా వచ్చినప్పటికీ ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలంగా గోచరిస్తున్నది. ప్రథమార్థంలో మే వరకు వచ్చేటప్పటికి రాశి వారికి అష్టమంలో గురు సంచారం అనేది కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. కానీ మార్చి 29వ తారీఖు నుంచి రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా బెటర్మెంట్ అనేది పొందగలుగుతారు. ఎందుకంటే షష్టమంలోకి శని సంచారం జరుగుతున్నప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు అదేవిధంగా విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. శత్రు సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా లాభించే విధంగా ఉంటుంది. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి మే 14వ తారీఖున గురువు అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి మారుతున్నప్పుడు అది వృత్తిపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మార్పు చేర్పులు అంటే ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగంలో చేరటానికి అనుకూలించే విధంగా ఉంటుంది. అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే వేరే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అనుకూలించేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే లాభస్థానంలోకి కేతుగ్రహ సంచారం అనేది జరుగుతున్నది. వాటితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలోకి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. కేతు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు సుఖాన్ని మానసిక చింత నుంచి దూరం చేయగలుగుతాడు. మరి అదేవిధంగా గురువు భాగ్యస్థానంలో, రాహు పంచమంలో, శని వచ్చేటప్పటికి షష్టమంలో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది పూర్తిగా యోగకారకమైనటువంటి స్థితి ఈ రాశి వారికి మారుతుంది. మార్చి 29వ తారీఖు నుంచి గ్రహస్థితిలో రాబోతున్నటువంటి స్థితి ఈ రాశి వారికి బలాన్ని చేకూర్చబోతుంది. వృత్తిపరంగా అనుకూలించగలుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది బాగా కలిసి రాగలుగుతాయి. మరియు అదేవిధంగా భాగ్య వృద్ధిని అంటే లక్ ఫ్యాక్టర్ అనేది బాగా పెరుగుతుంది. ఇది సంతాన విషయాల్లో అనుకూలించగలుగుతున్నది. స్త్రీలకు వచ్చేటప్పటికి సంతాన విషయాల్లో అనుకూలత మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా కూడా అనుకూలించగలుగుతుంది. అంటే పెట్టినటువంటి ఇన్వెస్ట్ 1కి 4 రూపాయలు పెరిగిందని చెప్పి తెలిసి మానసిక ఆనందానికి చేకూర్చగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లలకి పేరు రావటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తండ్రితో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనపరచగలుగుతారు. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కంపల్సరీగా. అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులకు కూడా స్థిరమైనటువంటి రొటేషన్ మళ్ళీ పుంజుకోగలుగుతారు. గురువు యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు, షష్టమంలో ఉన్నటువంటి శని రాశి వారికి రాజకీయ పరంగా కూడా మంచి పేరుని, ప్రఖ్యాతలను కూడా తీసుకురాగలుగుతాయి. ఎవరైతే ఈ యొక్క ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నారో వారికి కూడా మంచి అవకాశాలని, నామినేటెడ్ పోస్టులు పొందటానికి కూడా ఒక మంచి సమయాన్ని కూడా ఇవ్వగలుగుతాయి అన్నమాట. ఈ రాశి వారికి ఉన్నటువంటి విద్యార్థులు మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్సు, ప్రొఫెసర్సు మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, గృహోపకరణాలు అంటే హౌస్ అప్లయన్సెస్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నటువంటి వారు, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం మే తర్వాత ఈ రాశి వారికి అనుకూలించగలుగుతుంది. ఈ రాశి వారికి గమనించినట్లయితే గురువు భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానాల్లోకి అతిచారుడై ముందుకు వచ్చి మళ్ళీ తిరోగమన స్థితిలోకి వెళ్తున్నప్పుడు అది పూర్తిగా యోగించబోతున్నది అన్నమాట. అంటే గురువు ఎప్పుడైతే తిరోగమన స్థితిలోకి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి రాబోతున్నప్పుడు ఏమవుతుందంటే భాగ్యస్థానానికి ఉన్నటువంటి శక్తిని ఇవ్వగలుగుతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి అది అనుకూలించబోతున్నది. ఇది వృత్తిపరంగా కూడా చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ పరంగా చాలా బాగుంటుంది అన్నమాట. ప్రమోషన్స్తో పాటు దాంతోపాటు వృత్తిపరంగా అనుకోనటువంటి పదవి రావటం, మార్పు చేర్పులకి సహాయం కలగటానికి కూడా బాగుంటుంది. మరియు నూతన ఇన్వెస్ట్మెంట్స్, నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, కొత్త భాగస్వామ్యులతో కలిసి ముందుకు వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం అనేది మే తర్వాతే, మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. మే తర్వాత వీరికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాలతో పాటు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా అనుకూలించగలుగుతుంది. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఫెర్టిలైజర్స్లో, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి రాబోతున్నటువంటి సమయం అనేది యోగించబోతుంది. ఈ రాశి వారికి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరియు
వైవాహిక జీవితంలో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో ప్రథమ వివాహం కానీ లేకంటే వివాహ సంబంధితమైన విషయాలు కానీ పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో కానీ ఒక పాజిటివ్ అనేది పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాలతో పాటు జీవితంలో సుఖాన్ని పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి. మరియు అదేవిధంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో చాలా వరకు బిజినెస్ పరంగా కూడా నూతన బ్రాంచెస్ ఓపెన్ చేయటం, ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కాఫీ, టీ స్టాల్స్, హోటల్స్ రంగాల వారు, కర్రీ పాయింట్స్ వాళ్ళు, మరియు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం అనేది రాబోతున్నటువంటి మే తర్వాత ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది వీరు పొందుతారు. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, గోల్డ్ షాపులో పనిచేస్తున్నటువంటి వారు గోల్డ్ మీద పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ రాబోతున్నటువంటి సంవత్సరంలో మే తర్వాత బాగా వృద్ధి చెందుతాయి అన్నమాట. మరియు అదేవిధంగా వీటితో పాటు కూరగాయల షాపుల వాళ్ళు, మరియు అదేవిధంగా పచారీ కొట్ల వాళ్ళు, తోపుడు బండ్ల వాళ్ళు, ఆటో మెకానికులు, మరియు ప్లంబర్స్, చేతి వృత్తుల వారు, వీరందరికీ కూడా రాబోతున్నటువంటి సంవత్సరంలో మే తర్వాత నుంచి వారికి కంప్లీట్గా వర్క్ పొందడం, ఆ వర్క్లో బిజీ అవ్వటం, వాటి ద్వారా బాగా సంపాదించడం అనేది కూడా నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. ఇక రాబోతున్నటువంటి సంవత్సరం అనేది తులారాశి వారికి అత్యంత యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో మరియు అదేవిధంగా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు తులారాశి వారికి. తులారాశి వారికి శని అనుకూలమైనటువంటి స్థితి, గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేసినప్పుడు మీరు కంపల్సరీగా వచ్చేటప్పటికి వృత్తిపరంగా చదువులో బాగా రాణించగలుగుతారు. చదువు పరంగా కూడా అది బాగా యోగించగలుగుతుంది. ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేటప్పటికి అంత అనుకూలంగా లేదు. ఫస్ట్ హాఫ్లో వచ్చేటప్పటికి శని యొక్క స్థితి పంచమంలో శని, మరియు అదేవిధంగా భాగ్యస్థానాల్లో వచ్చేటప్పటికి అష్టమంలో గురువు ఉన్నాడు. కానీ ఈ సంవత్సరంలో రాహువు సెకండ్ హాఫ్లో రాహువు వచ్చేటప్పటికి పంచమంలోకి వచ్చినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం, ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, గురువు వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి స్థితిలో ఫస్ట్ హాఫ్ లేడు కాబట్టి మొదటి మే వరకు 14వ తారీఖు వరకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, శ్రీ మహావిష్ణువుని పూజించడం అనేది ఒక రెమెడీ. దాంతోపాటు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రాహు యొక్క స్థితి అనేది కరెక్ట్గా ఉంది. కాకపోతే శని అంత అనుకూలంగా లేడు, పంచమంలో శని ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో మనం గమనించినట్లయితే రాహు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. రాహు పంచమంలోకి వెళ్తున్నాడు. సో దుర్గాదేవిని పూజించడం అనేది స్టార్ట్ చేయాలి. స్వస్తి.